సిగరెట్టు తాగటం, పొగాకు తినటం, లేదా చుట్ట తాగటం, బీడీ తాగటం ఆరోగ్యానికి హానికరం అంటూ ఓ పక్కన రోజు ప్రతి సినిమాలో ఈవెన్ మన సీరియల్స్ కింద వేస్తూనే ఉంటారు. కానీ ఆగేవాడెవడు తాగేవాడు తప్ప అన్నటువంటిది అయిపోయింది. ప్రస్తుతం దేశంలో తాజా లెక్క ఏంటయ్యా అంటే 1.35 మిలియన్స్ ప్రతి ఏటా ఇందులో పడిపోతున్నారు. ఇది వాడుతున్నటువంటిది 1,77,341 కోట్లు. జీడిపిలో 1% దీనివల్ల నష్టపోతున్న, అంటే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది కానీ ప్రజలు నష్టపోతున్నటువంటి. ఓవరాల్గా 300 మిలియన్ల మంది టొబాకో యూజర్స్ ఉన్నారు దేశవ్యాప్తంగా. 300 మిలియన్ల మంది. ఇదే అత్యంత ప్రమాదకరం. దీనివల్ల హాస్పిటల్ వాళ్ళకి బెనిఫిట్, అంటే దీన్ని కూడా ఉపాధి కింద లెక్క చూస్తే హాస్పిటల్ వాళ్ళకి బెనిఫిట్, ఆ పొగాకు ఉత్పత్తులు చేసేవాడికి బెనిఫిట్, దాని మీద ఆధారపడ్డటువంటి ఉద్యోగులకి బెనిఫిట్. కానీ అది వాడేవాడికి, తాగేవాడికి, సిగరెట్ తాగేవాడికి, చుట్ట తాగేవాడికి, బీడీ తాగేవాడికి, తర్వాత పాన్ పరాగ్ తినేవాడికి, వాళ్ళ కుటుంబాలకు మాత్రం లాస్.